బ్యాటరీతో పనిచేసే ఒక కారు కానివ్వండి లేదంటే స్కూటర్ కానివ్వండి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే 5 నుంచి 6 గంటలు పడుతుంది. అయితే కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ అయ్యే బ్యాటరీలను అమెరికాలో సైంటిస్టులు కనుగొన్నారు. వాటిని సిద్ధం చేసి త్వరలో ప్రపంచం ముందుకు తేబోతున్నారు. ఎలక్ట్రికల్ స్కూటర్లలో కార్లలో ప్రయాణిస్తూ ఉంటే జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ 2 రోజులకు ఒకసారి ఛార్జ్ పెట్టుకోవడం, ఆ ఛార్జింగ్ కూడా 5 నుంచి 7-8 గంటలు పెట్టుకోవాల్సి రావడంతో వాటి వైపు జనం వాటి కొనుగోలుకు పెద్దగా ముందుకు రావడం లేదు. హై స్పీడ్ డీసీ ఛార్జ్ అయినా వాటి ద్వారా ఛార్జింగ్కు వాహనాలు ఓ అరగంట లేదంటే గంట వెయిట్ చేయక తప్పని పరిస్థితి. దీంతో ఆ వాహనాల కొనుగోలు 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. ఈ లాంగ్ ఛార్జింగ్ టైంకు చెక్ పెట్టే దిశగా అమెరికాకు చెందిన కార్నెల్ ఇంజనీరింగ్ సంస్థ కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ అయ్యే లిథియం అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసింది. ఇవి జనాలకు అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ ఛార్జింగ్ సమస్య తొలగిపోనుంది. ఇప్పుడున్న పెట్రోల్ బంకుల తరహాలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతుంది. వాతావరణ కాలుష్యం తగ్గడంతో పాటు దేశానికి విదేశీ మారక ద్రవ్యం కూడా మిగిలిపోతుంది. అమెరికాకు చెందిన కార్నెల్ ఇంజనీరింగ్ విద్యా సంస్థ అభివృద్ధి చేసిన ఈ లిథియం అయాన్ బ్యాటరీని 5 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే సుమారు 300 కిలోమీటర్లు జర్నీ చేయవచ్చని ఆ సంస్థ సైంటిస్టులు మీడియాకు వివరించారు. దీంతో లాంగ్ జర్నీలు చేయడం కోసం స్కూటర్లు, కార్లు, బస్సుల్లో పెద్ద పెద్ద బ్యాటరీలు పెట్టుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఖర్చు కూడా తగ్గడంతో ఈవీ వాహనాలు రేట్లు బాగా తగ్గిపోతాయని వారు చెబుతున్నారు. ఇంకో ఏడాదిలో ఈ కొత్త రకం లిథియం బ్యాటరీలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని కార్నెల్ ఇంజనీరింగ్ విద్యా సంస్థ ప్రొఫెసర్ లిమ్జన్ ఆర్చర్ వెల్లడించారు. స్పీడ్ ఛార్జింగ్ బ్యాటరీలే కాదు, ఖరీదైన లిథియం అయాన్ బ్యాటరీల స్థానంలో వాటికంటే 5 ధర తక్కువగా ఉండే సోడియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి మీద కూడా ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ సోడియం అయాన్ బ్యాటరీలు అందుబాటులోకి వస్తే అటు 2 వీలర్, ఇటు 3 వీలర్ అలాగే 4 వీలర్ ధరలు లక్షల రూపాయలు తగ్గిపోతాయి. మధ్య తరగతి వారు కూడా ఎంచక్క 4 వీలర్లో ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. బస్ ఛార్జీలు తగ్గుతాయి. ఇప్పుడు 2 లక్షలు పలికే ఈవీ 2 వీలర్ అప్పుడు కేవలం లక్షలోపే అందుబాటులోకి వస్తుంది అన్నది సైంటిస్టుల మాట. ఈ లిథియం అయాన్ బ్యాటరీని 5 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే సుమారు 300 కిలోమీటర్లు జర్నీ చేయవచ్చని ఆ సంస్థ సైంటిస్టులు మీడియాకు వివరించారు. దీంతో లాంగ్ జర్నీలు చేయడం కోసం స్కూటర్లు, కార్లు, బస్సుల్లో పెద్ద పెద్ద బ్యాటరీలు పెట్టుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఖర్చు కూడా తగ్గడంతో ఈవీ వాహనాలు రేట్లు బాగా తగ్గిపోతాయని వారు చెబుతున్నారు. ఇంకో ఏడాదిలో ఈ కొత్త రకం లిథియం బ్యాటరీలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని కార్నెల్ ఇంజనీరింగ్ విద్యా సంస్థ ప్రొఫెసర్ లిమ్జన్ ఆర్చర్ వెల్లడించారు. స్పీడ్ ఛార్జింగ్ బ్యాటరీలే కాదు, ఖరీదైన లిథియం అయాన్ బ్యాటరీల స్థానంలో వాటికంటే 5 ధర తక్కువగా ఉండే సోడియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి మీద కూడా ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ సోడియం అయాన్ బ్యాటరీలు అందుబాటులోకి వస్తే అటు 2 వీలర్, ఇటు 3 వీలర్ అలాగే 4 వీలర్ ధరలు లక్షల రూపాయలు తగ్గిపోతాయి. మధ్య తరగతి వారు కూడా ఎంచక్క 4 వీలర్లో ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. బస్ ఛార్జీలు తగ్గుతాయి. ఇప్పుడు 2 లక్షలు పలికే ఈవీ 2 వీలర్ అప్పుడు కేవలం లక్షలోపే అందుబాటులోకి వస్తుంది అన్నది సైంటిస్టుల మాట.